ఏగా రూట్లో ఓకురా తొవ్వ సక్కగా లేదు. జరంత ముందుకు పోయి రైట్ కొడితే షార్ట్ కట్లో వచ్చేస్తావు. అరే గింత లేట్ అయిందేంద్రా? మీ ఏరియాలంటే మొన్ననే కొత్త రోడ్డు పోసిండ్రు. మా తాన ఎట్లుందో చూసినావు కదా. ట్రాఫిక్ ఉంటుందని తెలుసు కదా. ఇంటికాడ ముందుగా బయలుదేరాలని తెలియదా? రోజు లేటే ఆఫీస్కు. గిట్లుంటాయి పట్నంలా బండ్లు నడిపేటోళ్ళ తిప్పలు. ప్రయాణం నిమ్మలంగా కావాలంటే బండి కండిషన్ ఉండు ఎంత ముఖ్యమో రోడ్డు మంచిగుండు గంతే ముఖ్యం కదా. సిటీ రోడ్లను సింగారిచ్చే కార్యం జోరుగా నడుస్తుందబ్బా. హైదరాబాద్ అంతటా 7,500 గుంతలు పూడ్చిరట ఇప్పటికే. మున్సిపాలిటోళ్ళు సపరేట్ టీములు పెడితే ఏరియాకో టీం పోవుడు, రోడ్ల మీద ఏడ గుంత కనబడితే ఎమ్మటే సాఫ్ చేసి డాంబర్ పోసుడు చెయ్యాల్సిందే. మరి ముందే ఆనాకాలం ముత్తెమంత కొట్టినా సడకుల మీద కాలువలు వారబట్టే. ఆయంత గుంతలు బొంతలు ఉంటే చూడక అట్లనే బండ్లు పోయే వరకు పడినా పడతారు. ఓ కాళ్ళ కంకర్ గిన్నదేలేనా అంటే ఇంకింత డేంజరు. దడదడా ఎత్తేస్తే ఎన్ను పూస కదులుతది, బండ్లు చెప్పున ఖరాబ్ అయితాయి. మనం దౌకానకు అవి మెకానిక్ షెడ్డుకు. గట్ల కావద్దనే ఎప్పటిదప్పుడు రిపేర్లు చేస్తురన్నట్టు. ఆడాడ సిగ్నల్ గిన పెద్దగా చేసిండ్రుల్లా తిప్పలు కాకుండా అట్లనే డ్రైనేజీలు సుతా చక్కగా చేస్తున్నారు. మ్యాన్హోల్ మూతలు వలిగిన కాడ కొత్తవి పెట్టుడు, చెత్తా చెదారం సాఫ్ చేసుడు నడుస్తుంది. ఇంకో దిక్కు ఇండ్ల ముంగట నీళ్లు నిల్వకుండా చూస్తుండ్రు మున్సిపాలిటోళ్ళు. చిత్తడి కాలమాయే, దోమలు మెట్ట పెడతాయి మంచిగా. రాత్రిపూట వచ్చి సూదులు ఇచ్చేనా అంటే దవాఖాన్ల పడుడే సీదా. గా పరిస్థితి రావద్దనే ఈ కార్యం నడుస్తుంది. డెంగ్యూ కేసు వచ్చిన సరౌండింగ్ లో, డెంగ్యూ కేసు వచ్చిన ఇంట్లో మాత్రము పైరత్రం స్ప్రేయింగ్ చేస్తాము. 100 హౌసెస్ సర్వే చేస్తాం సార్. ఇప్పుడు సమ్మర్ అయిపోయింది కాబట్టి కూలర్స్ తీసి పక్కన పడేస్తారు సార్. ఆ కూలర్స్ లో కూడా వాటర్ నిల్వ ఉంటుంది. ఆ నీళ్ళు తీసేయమని వాళ్ళకి చెప్తుంటాం. ఇంటి చుట్టూ చెత్త బొత్త లేకుండా మీరు కూడా చూసుకోండి జర్రా.